అన్నాడు చూడు నాయుడిని చూసుకుంటానని చెప్పి అతను మంచి వ్యక్తి స్మాకింగ్ చేశాడు. ఆ తర్వాత అతనికి ఎన్టీఆర్కి ఒక నర్సు ఇచ్చి పెళ్లి చేసినారు సెకండ్ మ్యారేజ్. ఆ నర్సు దగ్గరికి వెళ్ళి వచ్చాక హరికృష్ణ మాయనాడు ఆ విషయం కూడా తెలుసు కదా. హరికృష్ణ పెద్దసాని మాయనాడు తెలుసు కదా. బాలకృష్ణ అవుతుంటుంది. బాలకృష్ణ మిస్ అవ్వడానికి కారణం వాడు ఒంగోని వాడి కూతురు వీడి కొడుకు ఇచ్చి పెళ్లి చేయడం వల్ల వాడు మిస్ అయిపోయాడు. అండ్ వీళ్ళిద్దరు మిస్ అవ్వడానికి కారణం వీళ్ళు పొలిటీషియన్లు కాదు అండ్ సినిమాటర్లు అవ్వడం కూడా వీళ్ళిద్దరు మిస్ అయినారు. ఇలాగా ఎన్టీఆర్ గారు చేసిన చాలా ఇదే మీ నారా చంద్రబాబు నాయుడు చేసిన అంటే యాజ్ జర్నలిస్ట్గా నేను అటు పబ్లిష్ చేస్తూ ఉంటాను అనమాట బంపింగ్ ఛానల్లో. ఇలా పబ్లిష్ చేస్తున్నా అక్కడే అటాక్ చేస్తున్నారు మన ఏరియాలో. రోజు హార్న్ కొట్టుకు పోతుంటారు రాత్రి 1 గంటకి కానీ ఇప్పుడు పడితే అప్పుడు నచ్చినప్పుడు వచ్చారండి. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే ఎవరికి నేను తెలియదు అంటున్నారు. అలా అంటున్నారని చెప్పి నా పాపం ముందు అంటించారు స్టిక్కర్ జర్నలిస్ట్ అని చెప్పి. నువ్వు చూసే ఉంటే దారిలో పోతూ ఉంటుంది మన ఇల్లు ఇది కదా దారిలో చూసే ఉంటావు జర్నలిస్ట్ అని చెప్పి కింద బంపింగ్ ఛానల్ పేరు కూడా పెట్టిన youtube.com/update అని చెప్పి టాకింగ్ డక్ 1 అని చెప్పి. ఇలా ఏంటంటే మనం ఒక్కొక్కటి ఐడెంటిఫై చేసి చూపిస్తూ ఉంటాం అన్నాడు జర్నలిస్ట్. దిస్ కాల్డ్ ఎవిడెన్స్. ఇదన్నమాట సిచ్యువేషన్.